హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికి చాలా థ్యాంక్స్. ఈ రోజు రెసిపీ టీ టైమ్ స్నాక్ మొక్కజొన్న ఉల్లికాడలతో వడలు. మొక్కజొన్నలతో వడలు ఎప్పుడు మనం చేసుకునేవి. ఇప్పుడు కొద్దిగా వాటికి ఉల్లికాడలు కూడా వేసుకుని వడలు చేసుకుందాం. ఇవి చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటాయి. ముందుగా ఒక కట్ట స్ప్రింగ్ ఆనియన్ తీసుకుని ఎడ్జెస్ కట్ చేసి బాగా కడిగిన తరువాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 3 పచ్చిమిరపకాయలు, 1/2 ఇంచు అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకుందాం. దీనిలో 1 కప్పు బాగా కడిగి పక్కన పెట్టుకున్న మొక్కజొన్నలు కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొద్దిగా గ్రైండ్ చేసుకుందాం. ఇది కొద్దిగా బరకగా ఉంటే చాలా బాగుంటుంది. దీనినంతటినీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని దీనిలో కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కలుపుకుందాం. దీనిలో మన ఇష్టాన్ని బట్టి క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు. ఇందులో 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1/2 కప్పు కార్న్ ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తం బాగా కలుపుకుందాం. ఇష్టాన్ని బట్టి చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. మొక్కజొన్నలో తడి ఉంటుంది కాబట్టి అస్సలు నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదు. బాగా కలిపిన తర్వాత కొద్దిగా పిండి ముద్దను తీసుకుని వడల్లా రౌండ్ గా సర్కిల్ లా చేసుకుందాం. షేప్ రౌండ్ గా రావడం కోసం ఫింగర్స్ తో ఇలా నొక్కుకుందాం. కడాయిలో డీప్ ఫ్రైకి నూనె వేసుకుని నూనె బాగా మరిగిన తర్వాత వడలు ఒక్కొక్కటి వేసుకుందాం. ఆయిల్ మరిగేటప్పుడు ఫ్లేమ్ హైలో, వడలు వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా చేయడం వలన లోపల వరకు వడ బాగా వేగుతుంది. వీటిని ఫ్లిప్ చేసుకుని 2 వైపులా వేయించుకుందాం. ఇవి పూర్తిగా వేగిన తర్వాత తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుని మిగిలిన వడలను కూడా వేయించుకుని తీసి పక్కన పెట్టుకుందాం. వడలు వేడివేడిగా ఈవినింగ్ స్నాక్ గా చాలా బాగుంటాయి. పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. వీటిని టొమాటో కెచప్ ఆర్ పల్లీ చట్నీతో చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.